హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ దుర్జనుల సఖ్యం. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనివారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఒక ఊళ్ళో ఒక సన్యాసి ఉండేవారు. ఊరి చివర ఒక కుటీరంలో ఆయన నివసిస్తూ ఉండేవాడు. ఆయన భక్తులు కొందరు నిత్యము ఆయనకు పళ్ళు, ఫలహారాలు, భోజనము తెచ్చి సమర్పించి పోతూ ఉండేవారు. వీటితో ఆయన జీవిస్తూ ఉండేవాడు. ఒకవేళ ఏనాడైనా ఎవరూ రాకపోతే ఆ రోజు సన్యాసి పస్తుండేవాడే కానీ భోజనం లేదని విచారించేవాడు కాదు. సన్యాసి అప్పుడప్పుడు ఉపవాసాలుంటున్నాడని తెలిసి ఒక భక్తుడు గేదెనొక దానిని తెచ్చి సన్యాసికి ఇచ్చాడు. అది కూడా ఆ కుటీరంలోనే ఉండి సన్యాసికి పాలిస్తూ ఉండేది. సన్యాసి కుటీరంలో ఉన్న గేదెను కాజేయాలని ఒక దొంగ ఆలోచన కలిగింది. ఇదేమంత కష్టసాధ్యమైన పని కాదు. కుటీరం ఊరి చివర ఉన్నది. దానికి పెద్ద రక్షణ ఏమీ లేదు. ఆఖరకు తలుపుకు గొళ్ళెం కూడా లేదు. సన్యాసి నిద్రించే సమయంలో లోపల జొరపడి గేదెను విప్పి నిశ్చింతగా తోలుకోపోవచ్చు. అందుచేత ఒక చీకటి రాత్రి దొంగ సన్యాసి కుటీరానికి బయలుదేరాడు. దారిలో దొంగకు మరొకడు తటస్థపడ్డాడు. వెంటపడి రాసాగాడు. ఎవరు నువ్వు? నా వెంట ఎందుకొస్తున్నావు? నేను వేరే పని మీద పోతున్నాను. నీ దారి నువ్వు పో అన్నాడు దొంగ. దానికా రెండో మనిషి, నేను భూతాన్ని, ఊరి చివర కుటీరంలో ఉన్న సన్యాసిని చంపటానికి పోతున్నాను. ఈ సన్యాసి ఈ ఊరికి వచ్చింది మొదలు జనం మంచిగా ఉంటున్నారు. అందుచేత వ్యాపారం బొత్తిగా అడుగంటుతోంది. ఊళ్ళో అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు ఏ మాత్రం లేకుండా పోయాయి. అందుచేత ఈ సన్యాసిని చంపి ఊరి మీద మళ్ళీ నా పెత్తనం సాగించుకుంటాను. నీ ప్రయాణం ఇందాక అని అడిగాడు. నా వృత్తి దొంగతనం. నేను ఆ సన్యాసి కుటీరానికే పోతున్నాను. కానీ నా ఉద్దేశం సన్యాసిని చంపటం కాదు. ఆ సన్యాసి ఒక భక్తుడు పాడిగేదనొక దానిని ఇచ్చాడు. దానిని దొంగలించుకోపోతున్నాను అన్నాడు. భూతము, దొంగ సన్యాసికి హాని చేద్దామని ఒకే చోటికి పోతున్నారు గనక వారి సఖ్యం కుదిరింది. స్నేహితుల్లాగా చేతులు కలుపుకొని వారు అర్ధరాత్రి వేళ సన్యాసి కుటీరం చేరారు. ఎక్కడా చడి చప్పుడు లేదు. సన్యాసి కుటీరం లోపల నిద్రపోతున్నాడు. దొంగ తనలో తాను ఈ విధంగా ఆలోచించుకుంటున్నాడు. ముందుగా ఈ భూతం సన్యాసిని చంపబోయే పక్షంలో సన్యాసి అరిచి అల్లరి చేసినట్లయితే నలుగురు వస్తారు. ఆ తర్వాత నేను గేదెను దొంగలించటం సాధ్యపడదు. అందుచేత నేనే ముందు నా పని ముగించుకోవటం మంచిది. తరువాత భూతం దాని చావు అదే చస్తుంది, నాకేం? అదే సమయంలో భూతం కూడా తనలో తాను ఇలా ఆలోచించుకోసాగింది. ఈ దొంగ ముందుగా గేదెను దొంగిలించటానికి ప్రయత్నించినట్టయితే గేదె అరవచ్చు. సన్యాసి లేస్తాడు, కేక వేస్తాడు, నలుగురు వస్తారు. అప్పుడు నేను సన్యాసిని హత్య చేయటం సాధ్యం కాదు. పైకి భూతం దొంగతో ఈ విధంగా అన్నది. తమ్ముడు, ముందు నేను సన్యాసిని చంపేస్తాను. ఆ తర్వాత నువ్వు నిశ్చింతంగా గేదెను తోలుకపో. నిన్నడ్డెవరు అన్నారు. దానికి దొంగ, అలా కాదు అన్నా, ముందు నన్ను గుట్టు చప్పుడు కాకుండా గేదెను తోలుకపోని తర్వాత నువ్వు సన్యాసిని యథేచ్ఛగా చంపుకో అన్నాడు. ఇద్దరూ వాదించుకోసాగారు. వాదన తగువుగా మారింది. మొదట రహస్యంగా మాట్లాడుకున్న వారు క్రమంగా గొంతెత్తి నేను ముందంటే నేను ముందు, నేను ముందంటే నేను ముందు అని అరవసాగారు. అది రాను రాను పెడబొబ్బల కిందకి మారింది. చివరికి దొంగ ఎలుగెత్తి, ఏమయ్యో ఏ సన్యాసి, ఇదిగో భూతం వచ్చింది చూడు నిన్ను చంపటానికి అని పెద్దగా అరిచాడు. భూతం అంతకన్నా కోపంగా, ఇడిగోనయ్యో ఈ సన్యాసి, ఈ దొంగ నీ గేదెను కాజేసట అన్నాడు. ఈ అల్లరికి సన్యాసి మాత్రమే కాక చుట్టుపక్కల ఇళ్లవాడు కూడా కర్రలు, కత్తులు పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు. వారిలో కొందరు పారిపోవాలని చూస్తున్న దొంగను పట్టుకున్నారు. ఒక భూత వైద్యుడు భూతాన్ని అక్కడే బంధించి మారణ హోమం చేశాడు. దుర్జనుల మధ్య సఖ్యత ఎంతో కాలం నిలవదు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.